హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది సెపరేట్ చాప్టర్ కాదండి, రొటేషనల్ మోషన్లో ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అన్నది వస్తాయి. సో ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది. సో ఏం లేదు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. జస్ట్ ఆ ఫార్ములాస్ మీరు చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో 4 మార్క్స్ అన్నది మీకు కన్ఫర్మ్గా వస్తాయి. సో ఈ వీడియోలో మనం జస్ట్ 10 మినిట్స్లో ఆ ఫార్ములాస్ ఏంటో చూసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ రిలేటెడ్ కాన్సెప్ట్ వీడియోస్ అన్ని, రివిజన్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్ రివిజన్ వీడియోస్ అన్నవి పోస్ట్ చేస్తున్నాం. ప్రతిదీ 10 మినిట్స్ లోపల ఉంటుంది. సో మీరు రివైజ్ చేసుకున్నట్లయితే అది 1 to 2 hours వరకు అవ్వచ్చు. బట్ మేమైతే 10 మినిట్స్ లోపల మొత్తం కాన్సెప్ట్స్ అన్ని, పీవైక్యూస్ అన్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని రివైజ్ చేస్తున్నాం. సో ఒకసారి మా ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. వీడియోస్ అనేవి రోజు అప్లోడ్ అవుతున్నాయి. కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్ అండ్ ఎన్టీఏ నుంచి ఏ నోటిఫికేషన్స్ వచ్చినా సరే మేము ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం అండి. మీకు మాక్ టెస్ట్లో 400 అలా స్కోర్ అయినట్లయితే 650+ అన్నది ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. రివిజన్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ మేము ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ రిలేటెడ్ నీట్కి, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్న టాపిక్ నుంచి మనకి 2024లో ఒక క్వశ్చన్ అన్నది చూసాం మనం ఆల్రెడీ. రేషియో బిట్వీన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అడుగుతుంటాడు. సో 2025లో కూడా మనం ఒక క్వశ్చన్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 4 మార్క్స్ మీకు ఈజీగా వస్తుంది కొన్ని ఫార్ములాస్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే. సో ఇక్కడ మనం ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది మాస్తోనే మనం ఎనలాగ్గా చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం లీనియర్ మోషన్లో మాస్ని ఎలా కన్సిడర్ చేస్తామో, రొటేషనల్ మోషన్లో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కన్సిడర్ చేస్తాం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది ఐతో డినోట్ అవుతుంది. సో I = mx². సో mk² అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ k అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రౌండ్ ఆబ్జెక్ట్, సర్కిల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మధ్య నుంచి యాక్సిస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యాక్సిస్ నుంచి అంటే సెంటర్ ఆఫ్ పార్ట్ నుండి మనకి ఏదైనా ఒక సర్ఫేస్ వరకు చూసుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ని మనం రేడియస్ ఆఫ్ గైరేషన్గా కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఇది కేగా కన్సిడర్ చేస్తున్నాను. సో m అంటే మాస్. సో ఇది మీరు చాలా ఈజీ టాపిక్, జస్ట్ మీరు కొన్ని ఫార్ములాస్ అన్నవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ k అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ కాబట్టి k = √I/m అవుతుంది. సో దీని మీద రిలేషన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో మెయిన్లీ ఇక్కడ మనకి 2 థీరమ్స్ అనేవి చూడొచ్చు, ప్యారలల్ యాక్సిస్ థీరం అండ్ పెర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 యాక్సిస్ ఇచ్చాడు. సో ఇది మనం మెయిన్ యాక్సిస్గా కన్సిడర్ చేస్తే దీనికి ప్యారలల్గా ఇది ఉంది. సో దీనికి మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే దీనికి తెలిసి ఉండాలి. సో I సెంటర్ ఆఫ్ మాస్ ప్లస్ md². d అంటే దీనికి డిస్టెన్స్. సో అది కూడా అడగచ్చు. అండ్ థీరమ్స్ వైజ్గా కాకుండా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. సో మెయిన్గా మనం ఈ ఫార్ములాస్ అన్నవి గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో రింగ్లో మనం 2 టైప్స్గా చూడొచ్చు, డయామీటర్ అలాంగ్ రేడియస్ ఆఫ్ యాక్సిస్. సో ఈ ఫార్ములా లిస్ట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో m అంటే మాస్, r అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్, అబౌట్ డిఫరెంట్ డయామీటర్, యాక్సిస్ అని ఇస్తాడు. సో రాడ్ కూడా ఇంపార్టెంటే. సో వీటి మీద రేషియోస్ అనేది అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మాస్ ఇచ్చి, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇచ్చి, రేషియో ఆఫ్ డిస్క్ అబౌట్ ఇట్స్ డయామీటర్ బై రింగ్ అబౌట్ ఇట్స్ సెంట్రల్ యాక్సిస్ అని. సో ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా 4 మార్క్స్ అన్నవి మీరు స్కోర్ చేసుకోగలరు ఓన్లీ త్రూ ఈ ఫార్ములాస్ వల్ల. సో ఇక్కడ మన కీ పాయింట్స్ ఏవైతే రిమెంబర్ చేసుకోవాలో, సో ఇక్కడ మనం ఫార్ములా అనేది చూసాం, I = mk². సో I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అవుతుంది వెన్ రేడియస్ ఆఫ్ గైరేషన్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k², మాస్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సో ఇనర్షియా అన్నది హయ్యర్ మాస్ వల్ల ఇనర్షియా పెరుగుతుంది. అండ్ గ్రేటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ పెరిగినప్పుడు కూడా ఇనర్షియా అనేది పెరుగుతుంది. అదే ఇక్కడ రిలేషన్ చెప్పాడు. సో యూనిట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, kg/m². సో ఫర్ ఆబ్జెక్ట్స్ విత్ symmetrical shape, the axis passing through the center has minimal inertia. సో జస్ట్ మీరు ఆ ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే 4 మార్క్స్ అనేవి మీకు కన్ఫామ్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా నుంచి వస్తాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రిలేటెడ్ అన్ని వీడియోస్ అన్నవి మేము ప్లేలిస్ట్లో పోస్ట్ చేస్తున్నాం. కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. మాక్ టెస్ట్ రాసే ముందు మీకు ఇలాంటి వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్స్, సొల్యూషన్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నాం. సో కన్సిస్టెంట్గా ఫాలో అయ్యి 600+ అన్నది మీరు స్కోర్ చేసుకోగలరు ఓన్లీ త్రూ ఈ రివిజన్ వీడియోస్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.